శివనారాయణ నేను చెప్పిన వాళ్ళు మాత్రమే ఫంక్షన్కి వస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు సుమిత్ర బాధపడుతూ ఉండగా, నువ్వేం బాధపడకు మమ్మీ, తాతయ్యను నేను ఒప్పిస్తాను అని అంటుంది జోష్న. అత్తయ్య వాళ్ళు ఖచ్చితంగా నా ఎంగేజ్మెంట్కి వస్తారు అని అంటుంది. తాతయ్య ఒప్పుకుంటాడా అని సుమిత్ర అడుగుతుంది. ఆ విషయం నాకు వదిలే మమ్మీ అని జోష్న అంటుంది. నేను తాతయ్యను ఎలాగోలా ఒప్పిస్తాను, మీరు మీ తరపున అత్తయ్య వాళ్ళని పిలవండి, తప్పకుండా వస్తారు అని జోష్న అంటుంది. ఇందాకే నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనడంతో సుమిత్ర సంతోషపడుతూ ఉంటుంది. జోష్నలో వచ్చిన మార్పు చూసి దశరథ్ ఆలోచిస్తుండగా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నాన్న, నిజం తెలిసే లోపే ఆ దీప ఉండదు, దాసు ఉండడు, శౌర్య ఉండదు అని అనుకుంటూ ఉంటుంది జోష్న. మరోవైపు దీప కార్తీక్ డబ్బుల విషయం గురించి మాట్లాడుతూ ఉండగా, అప్పుడు దీపకు ఏదో అంటుకోవడంతో కార్తీక్ చీర కొంగు పట్టుకుని దానిని తీసేస్తాడు. దాంతో దీప సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలోనే కాంచనకు సుమిత్ర దశరథ్లు ఫోన్ చేస్తారు. కాంచన సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ ఉండగా, దశరథ్ జోష్నకి పెళ్లి కుదిరింది, కానీ మీ ఇంటికి కోడలుగా రాలేకపోతుంది అని అనబోతుండగా, కాంచన ఇప్పుడు అవన్నీ ఎందుకులే అన్నయ్య అని ఆపేస్తుంది. ఇటు కాంచన కూడా బాధపడుతుంది. మీరు నాకు ఫోన్ చేసిన విషయం నాన్నతో చెప్పొద్దన్నయ్య, మళ్ళీ బాధపడతారు అని అంటుంది. జోష్నకి కలెక్టర్ కొడుకుతో పెళ్లి కుదిరింది, నాకు చాలా సంతోషంగా ఉంది, మీకు మంచి వియ్యంకులు దొరికారు అని చెప్పి బాధతో ఫోన్ కట్ చేస్తుంది కాంచన. ఏంటి మమ్మీ, జోష్న మన ఇంటి కోడలు కాలేదని బాధపడుతున్నావా అని కార్తీక్ అడుగుతాడు. కార్తీక్ని చూసి కాంచన షాక్ అవుతుంది. అలాంటిదేమీ లేదని కార్తీక్తో చెబుతుంది కాంచన. నీ మాటలు మొత్తం విన్నాము మమ్మీ అని అంటాడు కార్తీక్. చెల్లెల్ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు దశరథ్. ఏమైంది చెప్పు మమ్మీ అనడంతో, అన్నయ్య నేను ఎప్పుడో అన్న మాటను ఇప్పుడు గుర్తు చేశాడు, ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పాను అని అంటుంది కాంచన. అప్పుడు పుట్టింటి గురించి జోష్న గురించి తలుచుకొని కాంచన ఎమోషనల్ అవ్వడంతో దీప కార్తీక్ కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు దీప బాధపడుతుండగా, నువ్వు అవేమీ ఆలోచించకు దీప అని దీపకు ధైర్యం చెబుతుంది కాంచన. తర్వాత కార్తీక్ శౌర్యకు చదువు నేర్పిస్తుండగా దీప వచ్చి చాడీలు చెప్పడంతో, రేపటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను అని తప్పించుకుని వెళ్ళిపోతుంది శౌర్య. అప్పుడు దీప జోష్న గురించి ప్రస్తావన తీసుకురావడంతో, ఇందాకే అమ్మ చెప్పింది కదా, ఆ విషయం వదిలేసేయి అని అంటాడు కార్తీక్. ఇప్పుడు జోష్న ప్రవర్తన మీద అనుమానపడుతూ ఉంటుంది దీప. తర్వాత జోష్న పారిజాతం ఇద్దరూ కలిసి కార్తీక్ వాళ్ళ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు పారిజాతం స్టైలిష్గా మాట్లాడుతూ కార్తీక్ వాళ్ళ రెస్టారెంట్లో ఎంగేజ్మెంట్కి క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు పారిజాతం లోపల మాట్లాడుతూ ఉండగా, ఇంతలో కార్తీక్ దీపలు రావడం చూసి జోష్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.